Hello guys, welcome back to our channel. This is Niranjan Darala. Good morning from Coimbatore bus station right now. ఇప్పుడు వచ్చేసి అయితే నేను కోయంబత్తూర్ నుండి అయితే ఊటీ వెళ్తున్నాను. ఈ రూట్ వచ్చేసి సుమారు మనకైతే 85 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం కూడా హిల్ స్టేషన్ నీలగిరి హిల్ స్టేషన్స్ మీదకి అయితే వెళ్తుంది. ఊటీకి వచ్చేసి అయితే 85 కిలోమీటర్స్ ఉంటాయి. మొత్తం కూడా హిల్ స్టేషన్ మీద నుండి అయితే వెళ్తాం. ప్రతిదీ అయితే నేనైతే రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ మనకైతే నైట్ చెన్నై నుండి కోయంబత్తూర్ వరకు అయితే ట్రావెల్ చేశాను. యాక్చువల్లీ ఆ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే నేను లాస్ట్ బస్ ఎక్కాను అండ్ సీట్స్ కూడా లేకపోవడం వల్ల నాకైతే లాస్ట్ సీట్లో మిడిల్ రోలో వచ్చింది. అసలు విండో సీట్ వస్తే రికార్డ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నాకు నిద్ర కూడా లేదని చెప్పేసి వండుకున్నాను. ఎట్లా మనకు విండో సీట్ దొరకలేదు కదా, రికార్డ్ చేసి కూడా బొక్కే అని చెప్పేసి నేనైతే చేయలేదు. ఇఫ్ ఇన్కేస్ ఎప్పుడైనా నేను చెన్నై మళ్ళీ వెళ్తే చెన్నై టు కోయంబత్తూర్ వ్లాగ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ బస్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇక్కడ నుండి మనకైతే విండో సీట్లో అయితే కూర్చున్నాను. నేనైతే ప్రతిదీ రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ నుండి అయితే మనకి చూపించడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి కోయంబత్తూర్ నుండి ఊటీకి బస్ టికెట్ ఎంత ఉంది ఏందనేది అంతా కూడా నేనైతే ఈ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళైతే 1 కిలోమీటర్కి వచ్చేసి మ్యాక్సిమం 1 రూపీ అయితే ఛార్జ్ చేస్తారు. మన దగ్గర అయితే 2 రూపీస్ నుండి 2.5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నైట్ నేను చెన్నై నుండి కోయంబత్తూర్ వచ్చిన బస్ టికెట్ కూడా నాకు 471 కిలోమీటర్స్కి జస్ట్ 495 రూపీస్ మాత్రమే పడింది. అదే మన దగ్గర అదే 471 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మాత్రం సుమారు మనకి 800 నుండి 900 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అంటే టికెట్ ప్రైస్ కూడా ఎంత చీప్ అండ్ బెస్ట్ ఉందో అర్థం చేసుకోండి మీరే. మన ముందుంది కదా, ఇది వచ్చేసి అయితే కేఎస్ఆర్టీసీ బస్సు మనకి కోయంబత్తూర్ నుండి మైసూర్కి వెళ్ళే రూట్ ఇది. వీలుంటే ఈ బస్సులో కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, వాక్ చేయడానికి. అండ్ ఈ బస్ రూట్ వచ్చేసి కూడా మనకి ఎట్లా వెళ్తుంది అంటే కోయంబత్తూర్ నుండి వయా మెట్టుపాలెం కూనూరు మీద అయితే మనకి ఊటీ వెళ్తుంది. అరౌండ్ మనకి 83 నుండి 85 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకైతే బస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే మన జర్నీని కూడా స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:05 అవుతుంది. మనం ఊటీకి చేరుకునేసరికి అయితే 11:55 to 12 అయితే అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. ఇప్పుడు వచ్చేసి కోయంబత్తూర్ బస్ స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. టర్న్ తీసుకుంటున్నాం టువర్డ్స్ మెట్టుపాలెం రోడ్డు. మనకి సమ్మర్లో మంచి కూలెస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఊటీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మనకైతే ఆఫ్టర్ కులు మనాలి తర్వాత మనకి ఊటీ అనేది అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అక్కడ టెంపరేచర్ కూడా అరౌండ్ మనకి 15 to 20 degrees మాత్రమే ఉంటుంది. గైస్ ఇలాంటి టికెట్స్ మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాం కదా గైస్. మళ్ళీ ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత నేనైతే తమిళనాడు స్టేట్లో అయితే చూస్తున్నాను. ఇప్పుడైతే నేను కోయంబత్తూర్ టు ఊటీ వెళ్తున్నాను కదా, ఆ బస్ టికెట్స్ అయితే ఇవే ఇచ్చారు. ఎప్పుడో చిన్నప్పుడు మనకైతే మన దగ్గర చూసేవాళ్ళం. ఇప్పుడైతే ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ఇక్కడ చూస్తున్నాను మళ్ళీ తమిళనాడులో. గైస్ మన జర్నీలో వచ్చేసి అయితే ఫస్ట్ స్టాప్ వచ్చేసి అయితే మెట్టుపాలెం వచ్చాం. అండ్ ఇక్కడ నుండి మనకు ఊటీకి ఇంకా 51 కిలోమీటర్స్ అయితే ఉంది. 51 కిలోమీటర్స్కి అయితే మనకి 2 hours 1 minute అయితే చూపిస్తుంది బికాస్ ఆఫ్ ఘాట్ సెక్షన్ కాబట్టి. అండ్ అసలైన ఘాట్ సెక్షన్ అయితే మనకు మెట్టుపాలెం నుండి స్టార్ట్ అవుద్ది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం మెట్టుపాలెం బస్ స్టేషన్లోకి అయితే వెళ్తున్నాం ప్యాసింజర్స్ బోర్డ్ చేసుకోవడానికి అండ్ డీబోర్డ్ చేసుకోవడానికి. దిస్ ఈస్ మెట్టుపాలెం బస్ స్టేషన్, బస్ స్టాండ్. బస్సెస్ ఉన్నాయి ఇక్కడ, ప్రైవేట్ అండ్ ఆర్టీసీ బస్సెస్. మనకి మెట్టుపాలెం బస్ స్టేషన్ వచ్చేసి అండ్ మనకి కూనూరుకి వెళ్ళే బస్సెస్ ఊటీకి వెళ్ళే బస్సెస్ అయితే ఇక్కడ అవుతాయి మనకి. గ్యాస్ మన పక్కనున్న ఊటీ బస్ అయితే డిపార్ట్ అయిపోయింది. అండ్ మన బస్ వచ్చేసి ఇప్పుడు బస్ బేలోకి అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఒక 5 minutes హాల్ట్ ఉంటుంది. 5 minutes హాల్ట్ తర్వాత మనం కూడా అయితే
మెట్టుపాలెం నుండి అయితే డిపార్ట్ అవుతాం. అండ్ ఇక్కడ నుండి అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకైతే మెట్టుపాలెం నుండి ఊటీకి వెళ్ళేదైతే. మనం ఈ రూట్లో వచ్చేసి అయితే మెట్టుపాలెం, కూనూర్, ఊటీ అయితే వెళ్తాం. అండ్ మన బస్ వచ్చేసి అయితే ఇప్పుడు మెట్టుపాలెం బస్ స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతుంది గైస్. అండ్ ఎగ్జాక్ట్గా 10 o'clock అయితే మన బస్సు డిపార్ట్ అవుతుంది మెట్టుపాలెం నుండి. అండ్ ఇక్కడ నుండి అసలైన వ్యూస్ అయితే ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ నుండి మెట్టుపాలెం నుండి ఊటీకి వెళ్ళే రూట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఊటీకి ఎంటర్ అయ్యే ముందు అయితే మనకు ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనేది అయితే కంపల్సరీ వస్తుంది. దానికి ముందే ఎవరైనా సరే ప్లాస్టిక్ సంబంధించిన బాటిల్స్ కానీ కవర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ప్లాస్టిక్కి సంబంధించిన ఏవైనా సరే ఉంటే మాత్రం బయటనే పడేసేయండి. ఎందుకంటే చెక్ పోస్ట్ ఉంటుంది, చెకింగ్ చేస్తే మాత్రం మినిమం ఎంత లేదన్నా కానీ 500 నుండి 1000 రూపాయలు 1500 వరకు కూడా జరిమానా చేసే అవకాశం అయితే ఉంది. మనకైతే బస్ కండక్టర్ కానీ బస్ డ్రైవర్స్ కానీ మెట్టుపాలెం బస్ స్టేషన్ దగ్గరలోనే చెప్తారు, ఎవరు కూడా ఊటీకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ప్లాస్టిక్కి సంబంధించిన ఏమైనా ఉంటే మాత్రం బయటపడేయండి అని అయితే చెప్తారు. సో నేను కూడా అయితే వీడియోలు చెప్తున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే మనకి ఊటీలో వచ్చేసి ప్లాస్టిక్ అనేది బ్యాన్. గైస్ ఇక్కడ నుండి మనకైతే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది, ఊటీకి వెళ్ళే ఘాట్ సెక్షన్. ఎవరు కూడా మిస్ అవ్వకండి, ఎవరు స్కిప్ చేయకండి. ఇక్కడ నుండి అయితే క్రేజీ ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ ఊటీ వచ్చేసి అయితే 46 kilometers ఉంటుంది. ఈ 46 kilometers కూడా మనకైతే ఘాట్ సెక్షనే ఉంటుంది. మనకి ఈ రూట్లో వచ్చేసి 9 hairpin bends ఉంటాయి. అండ్ మొత్తం కూడా ఫారెస్ట్ లోపల నుండి అయితే వెళ్తాం. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, లొకేషన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎవరు కూడా. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అయితే మనకి టాయ్ ట్రైన్కి సంబంధించిన ట్రాక్ అయితే ఉంది, చిన్న ట్రాక్. అండ్ మెట్టుపాలెం నుండి ఊటీకి వెళ్ళే టాయ్ ట్రైన్ రూట్ అన్నట్టు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే రైల్వే క్రాసింగ్ కూడా ఉంది మనకైతే. ఇదే మనకైతే మెట్టుపాలెం నుండి ఊటీ కానీ ఊటీ నుండి మెట్టుపాలెం నుండి టాయ్ ట్రైన్ రూట్ అది. ఇది చూస్తే ఏదో టోల్ గేట్ మాదిరి ఉంది, కానీ ఇదైతే టోల్ గేట్ కాదు, మనకైతే చెక్ పోస్ట్. ఇందాక చెప్పా కదా ప్లాస్టిక్ అనేది నాట్ అలౌడ్. సో ఇక్కడైతే ప్రతిదీ మనకి చెక్ చేస్తారు, ఏమైనా దొరికితే మాత్రం ఫైన్ వేస్తారు. మనకి ఇది వచ్చేసి అయితే ఫస్ట్ హెయిర్ బెండ్. ఇలాంటి హెయిర్ బెండ్స్ మనకైతే 9 ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత డేంజర్గా ఉన్నాయి. అండ్ టర్నింగ్ తీసుకునేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు హారన్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకోండి ఎంత పెద్ద కొండ, నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. గైస్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ కూడా షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ షాపింగ్ కోసం ఒక 10 minutes అయితే ఆపుతారు. సో ఏమైనా కొనుక్కోవాలన్నా తినాలన్నా కానీ తినొచ్చు. ఇక్కడైతే ఒక 10 minutes హాల్ట్ అయితే ఉంటుంది మనకి. ఇది వచ్చేసి అయితే మనకి కాలార్ అనే ఈ ఊరు పేరు అయితే. ఇది కూడా తమిళనాడు కిందకే వస్తుంది మనకైతే. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ముందైతే బస్సు ఆగింది. సో అలాగే మన బస్సు కూడా ఆగిద్ది. ఒక 10 minutes హాల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. గైస్ 10 minutes హాల్ట్ తర్వాత మనం అయితే కొంచెం ముందుకు వచ్చాక మనకైతే ఇక్కడ చిన్నపాటి ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఇందాక మనం 9 hairpin bends అన్నాం కదా, 9 కాదు ఇవి 14 hairpin bends. 14 hairpin bendsలో మనం అయితే థర్డ్ వన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గైస్. చిన్నపాటి ట్రాఫిక్ ఉంది, ఎదురుగా కూడా మనకైతే వెహికల్స్ వస్తున్నాయి. సో దానివల్ల అయితే మన బస్సు అయితే ఆపింది. అండ్ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశాడు, ఎందుకంటే ఇది ఘాట్ సెక్షన్ కాబట్టి కొంచెం చూసుకొని నడిపించాలి జాగ్రత్తగా. అండ్ ఈ జర్నీ మొత్తంలో కూడా నాకు వచ్చేసి అయితే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంత మంచి జర్నీని నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చేసి ఉండను.
పడ్డప్పుడు ఇంకెలా ఉంటుంది. Defense crossing zone. Katteri Park, Kunur, the Nilagiri Hills. మనకి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా ఊటీకి మధ్యలో ఉంటుంది కూనూర్ కట్టేరి పార్క్. యాక్చువల్లీ అదంతా కూడా కట్టేరి పార్క్ అనుకుంటే అయిపోయింది. ప్లేస్ అసలు అసలు లొకేషన్ అంటే జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం వచ్చేసి అయితే కూనూరు కూడా చేరుకున్నాం. అండ్ ఇక్కడ నుండి మనకి ఎంత లేనా కానీ ఊటీకి ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వెదర్ వచ్చేసి మనకి ఇంత ఎండ కొట్టినా కానీ మనం బస్సులో వెళ్తుంటే మాత్రం ఏసీలో ఉంటే ఎట్లుంటుందో అంత చల్లగా వస్తుంది మనకైతే. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఊటీ. చూస్తున్నారు కదా మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఊటీ మాత్రం. ఇందుకు కదా మనం ఊటీకి రావాల్సింది, ఇలాంటి లొకేషన్స్ చూడడానికే ఊటీ.
ఫైనల్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఊటీ కూడా చేరుకున్నాం గైస్. కోయంబత్తూరు నుండి ఊటీ 85 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ చేసుకొని మనం ఊటీకి అయితే చేరుకున్నాం. 12:33కి అయితే మొత్తానికి అయితే మనం ఊటీ చేరుకున్నాం గైస్. అండ్ కోయంబత్తూరు టు ఊటీ ఈ బస్ జర్నీ అయితే మీ అందరికి నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ నిరంజన్ తెరానా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఊటీ. చలో బాయ్.